దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాలము వాగ్దాన సందేశం కొరకై దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ సెప్టెంబర్ మాసం యొక్క శుభాలను తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ పునరుద్ధాన దినములో ఈ మొదటి దినము మనందరము కూడా ప్రభు సన్నిధానములో ఇలాగు చేరి ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రభువుతో మనం సహవాసము చేయడానికి, మన విన్నపాలన్నీ ప్రభువుకు తెలియచేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ఒకసారి అందరం రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభువుని స్తుతిందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గడిచిన 8 మాసములు దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి కృప ద్వారా మనందరినీ కూడా ఆయనే కాపాడి, ఆయనే సంరక్షించి, ఆయనే పోషించి, ఆయనే మనలను ఈ 9వ మాసంలోనికి ప్రభు నడిపించారు. దేవునికి స్తోత్రం. ఈ 9వ మాసంలో మరి దేవుడు మీ జీవితాలలో, మీ కుటుంబంలో, మీ యొక్క ప్రయాణాలలో, మీ యొక్క వ్యాపారాలలో, మీ యొక్క ఉద్యోగంలో, మీ యొక్క చేతి పనిలో, ప్రతి విషయంలో దేవుడు ఈ మాసము సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరి గడిచిన మాసంలో అనేక మంది జ్వరాల చేత, బలహీనతల చేత అనేక రీతులుగా శోధింపబడినను దేవుడే కాపాడి, దేవుడే సంరక్షించి, దేవుడు మనందరి జీవితాల్లో ఆయన కృప వెంబడి కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి సెప్టెంబర్ మాసము వాగ్దాన సందేశం కొరకు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు మరి ఇప్పటికే అనేక ప్రాంతాలు జలమయంగా, అనేక ప్రాంతాలు వర్షాల చేత, ప్రకృతి వైపరీత్యాల చేత ఎంతో మంది ఇబ్బందులకు గురవుతూ అనేకమైన ప్రతికూలతల్లో ఉన్నారు. దేవుడు మనకెంతో కృపనిచ్చాడు. వారందరి పక్షంగా దేవుడు కార్యం చేయలాగా రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ, మీరు తలపెట్టే ప్రతి కార్యములో ఈ మాసము దేవుడు మీకు జయాన్ని కలగ చేయాలని, దేవుడు మీకు తోడుగా ఉండాలని దైవజనుడిగా నా ప్రార్థన. వాగ్దాన సందేశం కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము, 34వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బాణములను చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారద్రోలిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మీరు కాపాడి, సంరక్షించి, మా ఎడల మీరు చూపిన మహాకృప కొరకే వందనాలు నాయనా. ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మీ దయగలిగిన హస్తాల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి, ఈ సెప్టెంబర్ మాసంలో మీ ఉన్నతమైన కార్యాలు మా అందరి జీవితాల్లో మీరు జరిగించమని, మీరిచ్చిన ఈ వాగ్దానమును మేము స్వతంత్రించుకొనగలిగినట్లు అటు దైవ కృపను మాకు అందరికీ దయచేయండి. ఈ ఉదయకాలము మాకు మీ సన్నిధిని అనుగ్రహించినందుకే వందనాలు. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. మీ ప్రసన్నతను ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు మీరే సహాయము చేసి, మీ వాగ్దానము ద్వారా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగమును మనము ఈ ఉదయకాలము వాగ్దాన సందేశంగా ధ్యానించబోతున్న విశ్వాసుల యొక్క లేక విశ్వాస వీరుల యొక్క చరిత్ర రాయబడ్డది. అంటే మన పితరులు
ప్రభువునందు విశ్వాసం ఉంచి వారి జీవితాలలో వారు పొందిన మేలులు, వారు పొందిన వాగ్దానాలు, వారు పొందినటువంటి దైవ కార్యాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాసము మీ జీవితాలలో దేవుని వాగ్దానము నెరవేర్చబడినట్లు, దేవుని వాగ్దాన ఫలాలు మీరు పొందినట్లు, దేవుని వాగ్దానములను మీరు స్వతంత్రించుకున్నట్లు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే విశ్వాసమే మన విజయ రహస్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము ద్వారానే మన పితరులు సమస్తమును వారు పొందారని, విశ్వాసము ద్వారానే వారి జీవితాలలో వారు ఫలాలను అనుభవించారని ఈ అధ్యాయములో అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాలను రాయబడ్డాయి. వారు ఎలా జీవించారు, వారు ఎలా నడిచారు, వారు ఎలా విశ్వాసం కలుగున్నారు, అలాగూ మనం కూడా కలుగుంటే, అలాగూ మనం కూడా జీవిస్తే మన జీవితంలో ఉన్న శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, అనారోగ్యమైన, ఆర్థికమైన, ప్రతికూల పరిస్థితులైన వాటన్నిటిలో నుండి మనం జయాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఆటంకాలు, మీ జీవితంలో ప్రతి ఒక్క ఎరుకు గోడలు, లేక మీ జీవితంలో ప్రతి ఒక్క యోర్దాను అనుభవాలు ఏ ఉన్నా సరే వాటన్నిటినీ ఈ మాసము విశ్వాసము ద్వారా, మనము దేవుని యందు నమ్మిక ఉంచటము ద్వారా మనం జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగములో వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారంట. ఎవరు వీరు అనంటే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. వీరు విశ్వాసము ద్వారానే రాజ్యాలను జయించారు. రాజ్యాలు జయించినటువంటి రాజులు ఇశ్రాయేల్లో అనేక మంది ఉన్నారు. వారందరిలో కల్లా మనం చెప్పుకోవలసి వస్తే అగ్రగణ్యుడిగా లేక మొదటి స్థానంలో ఉండేవాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు జీవితంలో దేవుడు ప్రతి యుద్ధములో, ప్రతి పరిస్థితుల్లో దావీదును దేవుడు కాపాడుతూ వచ్చాడు. దావీదుకు దేవుడు జయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు 2వ పుస్తకము 8వ అధ్యాయము 14వ వచనం కానీ నేను చదువుతున్నాను, చూడండి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేలందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే వారి దగ్గర ఆయుధాలు లేకపోయినా, వారి దగ్గర సామర్థ్యము లేకపోయినా, శత్రువులు ఎంత బలవంతులైనా కూడా ఇశ్రాయేలు ముందు ఏ శత్రువు నిలువనేరలేదు. ఏ శత్రువు ఇశ్రాయేలు మీద విజయాన్ని పొందజాలడని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాను. వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. వారు యుద్ధం చేశారు కానీ ఆ యుద్ధములో వారు ఏం చేయలేకపోయారంటే జయించలేకపోయారు. ఎందుకు వారు జయించలేకపోయారంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు వారు నమ్మిక ఉంచారు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము జయ జీవితాన్ని కలిగి జీవించలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో అపజయాలను చూస్తున్నామంటే మనము దేవుని యందు ఏముంచలేకపోతున్నాం? విశ్వాసం ఉంచలేకపోతున్నాం. విశ్వాసము ద్వారానే రాజ్యాలను జయించిన చరిత్ర మన పితరులది. విశ్వాసము ద్వారానే మన పితరులు వాగ్దానాలను పొందుకున్నారు. విశ్వాసము ద్వారానే వారు జీవితాలలో ఆశీర్వదించబడ్డారు. ఈ సెప్టెంబర్ నెల ఈ 1వ తారీఖు ఈ ఉదయకాలం మొదలుకొని ఈ సెప్టెంబర్ మాసము చివరి దినము వరకు మీ జీవితాలలో విశ్వాసము ద్వారా, మీరు దేవుని యందు నమ్మిక ఉంచటము ద్వారా మీ జీవితాల్లో జయాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం. సమస్తాన్ని జయిస్తారు.
అది ఏ పరిస్థితి అయినా, అది ఎలాంటి స్థితి అయినా, అది ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా, ఒకవేళ అందరూ విడనాడబడి ఒంటరిగా నీవు ఉన్నా, బలహీనుడిగా ఉన్నా, బలహీనురాలుగా ఉన్నా, శక్తి సామర్థ్యాలు లేనివాడిగా ఉన్నా, ఈ రోజు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు ప్రతి దాంట్లో జయం పొందుతావు. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించాడు. రెండవ మాట జ్ఞాపకం చేస్తాడు, నీతి కార్యాలను జరిగించారు. ఏ కార్యాలు జరిగించారు వారు? నీతి కార్యాలు జరిగించారు. మన పితరులు నీతి కార్యాలు జరిగించి, నీతి కార్యాల ద్వారా దావీదుని గురించి అక్కడ రాయబడిన మాట, అతడు నీతి న్యాయములతో ఇశ్రాయేలులను ఏలాడు. బైబిల్ గ్రంథంలో సమూయేలు నీతి కార్యాలు చేశాడు కనుక వారు దేవుని వాగ్దానాలను పొందారు. ఈ ఉదయకాలం మన జీవితంలో కూడా మన పితరులు ఎలాగూ నడిచారు, మన పితరులు ఎలాగూ విశ్వాసం ఉంచారు, మన పితరులు ప్రతికూలతలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఎలాంటి విశ్వాసాన్ని కలిగి వారు ముందుకు నడిచారో, ఈ అనుభవాలు ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో మనందరము కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. వారు నీతి కార్యాలు జరిగించి వాగ్దానాలను పొంది దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలను వారు ఏం చేశారంటే పొందుకున్నారు. ప్రియులారా, వారు అనుభవించారు వాగ్దానాలను, వారు స్వతంత్రించుకున్నారు. మన జీవితంలో చాలా వాగ్దానాలు తీసుకున్నామండి పాస్టర్ గారు, మా జీవితంలో ఏ వాగ్దానం నెరవేరలేదని చాలా మంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఎందుకు నెరవేరట్లేదు? వాగ్దానం యందు నీవు విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు. దేవుని మీద నమ్మిక ఉంచితే దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, వారు సింహపు నోళ్లను ముయించారు, సింహాల నోళ్ళను ముయించారు. బైబిల్ గ్రంథంలో సింహాల నోళ్ళను ముయించిన వారు సంసోను, దావీదు, బెనయా, దానియేలు. వీరు సింహాల నోళ్ళను ఏం చేశారంటే ముయించారు. ప్రియులారా, ఎలా ముయించారు? వాళ్ళు విశ్వాసము ద్వారా. ఈరోజు మన అందరి జీవితాలలో విశ్వాసం ఉంచటము ద్వారా ఎలాంటి పరిస్థితులు మన ముందున్నా, శత్రువే మన ముందున్నా, పిల్లగా బలవంతులే మన ముందున్నా, ఎలాంటి వారైనా మన ముందున్నా, మనము బెదరక అదరక, మనము అవిశ్వాసంగా మాట్లాడకుండా విశ్వాసపు అడుగులు వేసే విజయాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ఈ మాటలు వినుచున్న సహోదరి సహోదరుడా, మీ జీవితంలో అటు జయము కలగాలి అనంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం ద్వారానే మన పితరులు దైవ కార్యాలను చూడగలిగారు. ఈరోజు విశ్వాసులని పేరుంది, కానీ మన జీవితంలో విశ్వాసపు అనుభవాలు కనబడట్లేదు, విశ్వాసపు క్రియలు కనబడట్లేదు, విశ్వాసకి తగ్గ బ్రతుకులు మన జీవితాల్లో కనబడటం లేదు. దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరము కూడా విశ్వాసము కలిగి ఉండాలి. వారు రాజ్యాలను జయించారు, నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానాలను పొందుకున్నారు, సింహాల నోళ్లు ముయించారు, అగ్ని బలమును అలా ఏం చేస్తారంటే చల్లార్చారంట. అగ్ని బలాన్ని ఏం చేస్తారు? చల్లార్చారు. షడ్రకు మేషకు అగ్నిలో అగ్ని వాళ్ళని ఏం చేయగలిగిందా? వాళ్ళు విశ్వాసంతో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? అగ్నిలోకి వెళ్ళారు. బైబిల్ చెప్తుంది అగ్ని వాసన కూడా వారికి అంటలేదు. యేసుని వాళ్ళు కాలిపోయారని బైబిల్ చెప్తుంది. కానీ దేవుని పిల్లలు విశ్వాసము ద్వారా అగ్నిని ఏం చేశారంటే చల్లార్చేశారు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఈరోజు మీ జీవితంలో ఎలాంటి ప్రతికూలతల మధ్యలో మీరున్నా, ఒకవేళ ఈ ఉదయకాలము ఈ వాగ్దాన సందేశానికి వచ్చిన మీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితి అయినా చల్లార్చబడాలంటే, ఎలాంటి పరిస్థితి అయినా సమాధానపరచబడాలంటే, విశ్వాసము మనము దేవుని యందు ఉంచితే, దేవుని యందు మనము నమ్మిక కలిగి మనము జీవిస్తే అగ్నిని కూడా మన పితరులు ఏం చేశారంటే చల్లార్చేశారు. ఖడ్గదారులను వారు ఏం చేశారంటే తప్పించుకున్నారు. శత్రువు వారి మీదకి ఖడ్గం ఎత్తినప్పుడు, శత్రువు వారి మీదకి పిల్లలు లేచినప్పుడు, మన పితరులు బైబిల్లో చెప్పాలంటే యెఫ్తా ఎందుకు పనికిరాని వాడిగా, తృణీకరించబడిన వాడిగా ఉన్నటువంటి యెఫ్తా అనేక మందిని జయించడమే కాకుండా అనేక రాజ్యాలను కూడా జయించాడని బైబిల్ చెప్తుంది. అనేక ఖడ్గదారుల నుండి యెఫ్తాని ఎవరూ కాపాడలేదంటే, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యెఫ్తాను యెహోవా దేవుడు ఖడ్గదారుల నుండి తప్పించాడంట. దావీదును తప్పించాడు, అనేక మంది రాజులను దేవుడు తప్పించాడు,
అనేక మంది భక్తులను దేవుడు తప్పించాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన తప్పిస్తాడు. ఈరోజు ఖడ్గదారు నుండి నిన్ను కూడా ఆయన కాపాడుతాడు. నీవు దేవుని యందు ఏముంచాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచటము ద్వారానే వారు శత్రువుల యొక్క ఖడ్గముల నుండి, విశ్వాసం ఉంచటము ద్వారానే వారు శత్రువుల యొక్క బాణముల నుండి, వారు విశ్వాసం ఉంచటము ద్వారానే శత్రువు యొక్క పన్నాగాల నుండి వారు తప్పించబడ్డారు. వారి జీవితాల్లో ఖడ్గదారుల నుండి వారు విడిపింపబడ్డారు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా, ఎలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తున్నా, ఈ ఉదయకాలం మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు ఖడ్గదారుల నుండి దేవుడు తప్పిస్తాడు. ఇంకా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, బలహీనులు ఏం చేయబడ్డారంటే బలపరచబడ్డారు. బలహీనులను దేవుడు ఏం చేస్తాడు? బలహీనత ఉంది కదా, ఇంటికాడ కూర్చుంటే బలపరచడం, దేవుని సన్నిధికి దూరం అయితే వాళ్ళని బలపరచడం. నీ బలహీనతలో, నీ కష్టములో, నీ బలహీనత పరిస్థితులు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. మన పితరులు వారికి బలహీనతలు ఎక్కడికి వెళ్ళారు తెలుసండి? ఉన్న చోటనే మోకరించి, లేకపోతే ఉన్న చోటనే వారు ప్రార్థించి ప్రభు సన్నిధిని కోరుకున్నారు. బలహీనులను మన దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? బలపరిచే దేవుడైన దేవునికి స్తోత్రం. బలహీనులకు బలాభివృద్ధిని కలగ చేస్తాడు. సంసోను అంటాడు, ప్రభువా ఈ ఒక్కమారు నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరుచు నాయన. ఆమేన్. సంసోను ప్రార్థించగానే దేవుడు ఏం చేశాడు? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో సంసోనికి మునుపటి కంటే అధికమైన బలాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ఉదయకాలం నీకు కూడా ఆయన బలాన్ని ఇచ్చే దేవుడు, నేను బలపరిచేదేవుడు. కానీ నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. నువ్వు దేవుని సన్నిధి విలువ నీకు తెలియట్లేదు. దేవుని సన్నిధిలోకి రాలేకపోతున్నావు. నీ బలహీనతలు, అందుకే నువ్వు బలహీనతల చేత కొట్టబడుతున్నావు. నీ జీవితంలో బలహీనతలో నుండి బలపరచబడాలంటే, మన పితరులు అందరూ కూడా అంటారు, ఆశా గాని రాజులు చరిత్రలు మనం చదివితే, ప్రభువా నీవు తప్ప మాకు ఈ యుద్ధములో జయం పొందాలంటే ఈ బలహీనులు మేము, ఆ బలవంతులను మేము జయించలే, మేము శక్తి లేని వారు, బలము లేని వారు అని వారు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారికి దేవుని యొక్క బలాన్ని ప్రభు ఇచ్చాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే విశ్వాసం ఉంచటం, నమ్మడం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం, నూతన శక్తి పొందుతారు. ఇశ్రాయేలీయులు జీవితాలలో దేవుడు, మన పితరుల యొక్క జీవితాల్లో దేవుడు విశ్వాసము ద్వారా వారు ఎంత బలహీనులైపోయారో, ఆ బలహీనతలో కూడా దైవ సన్నిధిని విడిచిపెట్టలేదు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టలేదు, దేవుని యందు విశ్వాసం నుండి తొలగిపోలేదు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించి ఒక్కమారు ప్రభువా నన్ను బలపరుచేయా అని ప్రార్థిస్తే సంసోనును దేవుడు బలపరిచినప్పుడు తాను బ్రతుకున్న కాలంలో చేసిన నష్టం కంటే ఫిలిష్తీయులకి తాను చనిపోయి ఆ చివరి సమయంలో చేసిన నష్టము మరి అధికమని బైబిల్ చెప్తుంది. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని గనుక మనం ఆలోచన చేసినట్లయితే మరొక మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బలహీనులు బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారదోలే. బైబిల్ గ్రంథంలో బారాకు యుద్ధంలో ప్రియులారా బలాఢ్యుడిగా అతడు ప్రియులారా జయాలు పొందినట్లుగా మనం చూస్తాం. ఈ మాసము దేవుని వాగ్దాన సందేశము వినుచున్న మీ అందరితో దైవజనుడిగా మరొక మారు నేను జ్ఞాపకం చేస్తున్న మాట, మీరు దేవుని యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం సన్నగిల్లిపోకూడదు. మన విశ్వాసం పరిస్థితులను బట్టి మారిపోకూడదు. మన విశ్వాసం ప్రియులారా మనున్న పరిస్థితుల మీద ఆధారపడకూడదు. మన విశ్వాసము దేవుని మీద ఆధారపడాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచిన మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. గత 24 సంవత్సరాల నుంచి ప్రభువు నమ్ముకుని ప్రభు యందు విశ్వాసం ఉంచి ఈ పరిచయను ప్రారంభించిన తొలి దినాల్లో ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నామో ఈ రోజు వరకు అదే విశ్వాసంతో ఈ పరిచయను దేవుని మహిమార్థమై అనేక కుటుంబాల క్షమార్థమై మా జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో సాహసోపేతమైనటువంటి కార్యాలు, శక్తికి మించిన కార్యాలు దేవుడు విశ్వాసం ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. ఈ రోజు కూడా ఆయన మన మధ్యన సజీవుడిగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారిని ఆయన అన్నాడు సిగ్గుపరిచేవాడు కాదు, విడనాడేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని, నీ జీవితంలో ప్రతి ఒక్క శ్రమను, నీ జీవితంలో ప్రతి ఒక్క అనారోగ్యాన్ని, ఆర్థికాన్ని, ఎటువంటి పరిస్థితి అయినా ఈరోజు అవన్నీ నీ ముందు తుత్తినీయులుగా చేయబడతాయి.
అవన్నీ నీ ముందు ప్రియులరా కూలద్రోయబడతాయి. వాటన్నిటిపైన నీవు జయాన్ని పొందుతావు. కనుక మన పితరులు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలను జరిగించి వాగ్దానాలు పొందారు. మరి మీ జీవితంలో వాగ్దానాలను పొందుకున్నట్లు, వాగ్దానాలను స్వతంత్రించుకున్నట్లు, ఇంకా ఎక్కడైనా మన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయామేమో, విశ్వాసాన్ని విడిచి భ్రష్టులుగా బ్రతుకుతూ ఉన్నామేమో, విశ్వాసాన్ని విడిచి, మందిరాన్ని విడిచి, సహవాసాన్ని విడిచి మనము ప్రియులరా తిరుగులాడుతూ ఉంటే ఈ ఉదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసాన్ని బలపరుచుకుందాం, ప్రభు యందు విశ్వాసం ఉంచుదాం, దైవ కార్యాలు పొందుదాం. అలాంటి ఉన్నతమైన కృప, సహాయం ఈ సెప్టెంబర్ మాసం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఒక్క నిమిషం. విశ్వాసము కలిగి మనం జీవిస్తున్నామా? విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నామా? మనందరము కూడా మన పితరులు ఎలాగూ విశ్వాసముతో జీవించారు, ఎలాగూ వారు జయాన్ని పొందారు. వారి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, అవమానం వచ్చినా, నిందొచ్చినా, బలహీనత వచ్చినా, పరిస్థితులు ఎన్నొచ్చినా కూడా వారు విశ్వాసాన్ని కోల్పోలేదు, దైవ సన్నిధిని విడిచిపెట్టలేదు. అందుకే వారి జీవితంలో జయాలు పొందారు. మన జీవితంలో కష్టాలు, శ్రమలు వచ్చేసరికి, పరిస్థితులు ప్రతికూలంగా మారేసరికి మనం దైవ సన్నిధిని విడిచిపెడుతున్నాం, దరిద్రతను అనుభవిస్తూ ఉన్నాం, శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాం, అపజయాలను మూట కట్టుకుంటూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తూ ఉండగా నీ హృదయాన్ని తెరిచి యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రభు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ఒకసారి ఈ వాగ్దాన కూడికలో మోకరించి ఉన్న మనందరము కూడా నోరు తెరిచి ప్రభు ఎదుట మన యొక్క బలహీనతను, మన యొక్క అవిధేయతను ఒక్కసారి మనం ఒప్పుకుందాం. ప్రభు కనికరిస్తాడు. అవిశ్వాసం నాకు రాకుండా సహాయం చేయి ప్రభు అని అడిగినట్లుగా నువ్వు ప్రభు సన్నిధిలో అడిగినట్లయితే ఈ మాసంలో మీ జీవితాల్లో ప్రతి విషయాన్ని మీరు జయిస్తారు, ప్రతి విషయమును మీరు జయించగలుగుతారు. అలాంటి ఉన్నతమైన విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించినట్లుగా చివరిగా ఆత్మీయులు గారు ప్రార్థన చేస్తారు. మనందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నైనానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతుల వేదాసేనుడా నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. 8 నెలలు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన మా ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ 9వ మాసం అంతా కూడా మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. నీ కృప లేకుండా ప్రభువా ఒక క్షణమైన బ్రతకలేమయ్యా. నీకు స్తోత్రం. నీ దయ వలన నేటి వరకు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఏ 9వ మాసం మొదటి దినము నీవు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాగ్దాన సందేశం అంతా కూడా నీ బిడ్డలకు జ్ఞాపకం చేసావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. మీరు మాట్లాడారు ప్రభువా, మీరు వివరించారు ప్రభువా. నీకు వందనాలు. మా పితరులు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారన్నావు దేవానికి స్తోత్రాలు. విజయం యొక్క రహస్యము విశ్వాసమేనని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఏ 9వ మాసం అంతా ప్రతి ఒక్కరు కూడా ప్రభువానికి వందనాలు. విశ్వాసం గలవారై విశ్వాసముతో కార్యములను చూడగలుగునట్లు ప్రభువానికి వందనాలు. జయించగలుగునట్లు ప్రతి పరిస్థితిని కూడా నీ బిడ్డలు జయించాలి ప్రభువా. నీకు వందనాలు. అలాంటి విశ్వాసం మరి దయచేయండి నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. అవిశ్వాసులై ఉండక ప్రభువా విశ్వాసం గలవారై మరి యొక్క నెలలో ప్రతి ఒక్క నైనా రోజు కూడా నీ కార్యములు చూడగలిగినట్లు కృప చూపించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని బలపరచండి ప్రభువా. ప్రతి పురుషుణ్ణి బలపరచండి ప్రభువా. ప్రతి స్త్రీని బలపరిచి యేసయ్యా. ప్రతి యవనస్తురాల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు ఎదురు చూచి వారు నూతనమైన బలాన్ని పొందుతారు
జయిస్తారన్నావు కదా ప్రభువా. ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారు జయిస్తారని సెలవిచ్చావు కదా ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విశ్వాసము గొప్పది అన్నావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీకు వందనాలు. విజయం పొందలేకపోవడానికి కారణం విశ్వాసము లేకపోవడమేనని తండ్రి నీకు వందనాలు. మాతో మాట్లాడావు ప్రభువా. మరి నెల చక్కటి విశ్వాసం అనే ఆయుధాన్ని పట్టుకొని విశ్వాసం గలవారై నాయనా నీకు వందనాలు నాయనా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా జయించగలుగునట్లు కూడా నీ బిడ్డలకు శక్తినిమ్మని ప్రార్థన చేయుచున్నాను. విశ్వాసం దయచేయండి. శిష్యులు అడిగారు, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. నిజమయ్యా మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా, ఇదిగో నాయనా నీకు వందనాలు. చంటి బిడ్డలను కాపాడు ప్రభువా. అయ్యా శిశువులను కాపాడు ప్రభువా. నిశ్చయముగా అందరి ఎడల నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయనా నీకు వందనాలు. ఈ రోజు నువ్వు ఇచ్చిన ఈ వాగ్దాన సందేశము నాయనా ప్రతి ఒక్కరు హృదయములు తెప్పరిల్లునట్లుగా, ధైర్యం తెచ్చుకొనున్నట్లుగా, నేను విశ్వాసం కలిగి ఉండాలనేటువంటి తపన, తాపత్రయము, తృష్ణ, ఆశ కలిగిన వారై విశ్వాసమును చేత పట్టుకోవడానికి కృప చూపించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. శక్తి చేత బలముతో మేము ఏమి చేయలేము నాయన. తెలివి చేత, డబ్బు చేత ఏమి చేయలేము నాయన. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ యొక్క కృపయే మాకు ఆధారము ప్రభువా. విశ్వాసము ద్వారా ప్రభువా పితరులెందరో గొప్ప కార్యాలు చూశారు. మా బ్రతుకులో కూడా విశ్వాసము ద్వారా ప్రతి పరిస్థితిని, ప్రతి సమస్యను జయించగలుగుటకు అట్టి విశ్వాసం మా అందరికీ దయచేయండి ప్రభువా. సంఘాన్ని బలపరచు ప్రభువా. పరిశుద్ధ సంఘాన్ని ఆశీర్వదించు ప్రభువా. సిద్ధపరచు ప్రభువా. ఈ పునరుద్ధాన ఆరాధన అంతా కూడా ఆశీర్వాదకరంగా జరిగించు ప్రభువా. ఈ బల ఆరాధన అంతా కూడా దీవెనకరంగా జరిగించు ప్రభువా. మీ దాసురాలను బలపరచండి ప్రభువా. సంఘ బిడ్డలందరినీ బలపరచండి ప్రభువా. ఈ వాగ్దాన సందేశము ద్వారా ప్రతి ఒక్కరూ బలం తెచ్చుకోవాలి నాయన. ఖచ్చితంగా బలపడాలి యేసయ్యా. అందరి హృదయాల్లో విశ్వాసం అనే మాట పదే 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 వారు తలపోసుకోవాలి ప్రభువా. శక్తి తెచ్చుకోవాలి నాయన. బలం తెచ్చుకోవాలి నాయన. నిరీక్షణ గలవారై ఉండాలి ప్రభువా. ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని దాటేవారుగా, అయా విజయం పొందేవారుగా ఉంచమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నాయనా నీకు వందనాలు ప్రభువా. నాయనా నీ స్తోత్రాలు ప్రభువా. దేవా, రాలేని వారు అందరూ కూడా ఈ వాగ్దాన సందేశాన్ని వినగలుగునట్లుగా నీ కృప వారికి దయచేయండి నాయన. వారు వింటున్నప్పుడు ఆ వారు కూడా బలం పొందాలని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది వింటున్నారో అందరి బ్రతుకుల్లో కృప కలుగునుగా కానీ, అందరి బ్రతుకుల్లో జయం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభువా నీకు వందనాలైనా, ఒంటరితనము ప్రభువా ఏవేవి వారిని శోధిస్తున్నాయో ప్రతి పరిస్థితిలో కూడా మీ బిడ్డలకి జ్ఞాపకం చేసుకో. విశ్వాసం దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నువ్వు ఉన్నావని దేవా, నువ్వు చూసుకుంటావని దేవా, నువ్వు చేస్తావని దేవా, నువ్వు కలబడతావని దేవా, నువ్వు వస్తావని నాయన, నువ్వు తీసుకెళ్తావని నాయన. గొప్ప విశ్వాసం అందరిలో దృఢపరచండి నాయన. దృఢమైన విశ్వాసం అందరికి దయచేయమని ప్రార్థన చేసి సంఘం నానాటికి బలం పొందుకున్నట్లు విశ్వాసము గలదై నాయన, శక్తి గల కార్యములు నీ కొరకు చెయ్యగలుగునట్లు నాయన సంఘం అంతటిని బలపరచండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని బలపరచండి ప్రభా. నువ్వు అప్పగించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ముద్ర వేసి భద్రంగా కడమట్టుకు జారిపోకుండా, పడిపోకుండా విశ్వాసములు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో విశ్వాసాన్ని కనుగొంటానన్నావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. విశ్వాసం దయచే తండ్రి. వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. దేవా, ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసం ఉండునట్లు, ప్రతి ఒక్కరిలో విశ్వాసం ఉండునట్లు, భక్తి గల జీవితాల్లో విశ్వాసం ఉండునట్లు, విశ్వాసులందరిలో విశ్వాసం ఉండునట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన సహాయం చేయండి. మరి కొద్ది కాలం మీద ఆశ్రమ ముఖాంతరంలో నుండి ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి వందనాలు నాయన. విజయం యొక్క రహస్యం ఇగో విశ్వాసమే. విశ్వాసమే. నేను విజయం పొందాలనుకున్న ప్రతి ఒక్కరి యొక్క
ప్రభా ఆయుధం విశ్వాసమేనని ప్రభా మరొకసారి మాకు సెలవిచ్చినందుకు వందనాలు. తలపోసుకుంటూ ధ్యానిస్తూ స్తుతిస్తూ ప్రతి విషయంలో నైనా నిన్ను ముందు పెట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో జయించగలుగునట్లు నీ సహాయం మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆటంకాలన్నీ గర్దిస్తున్నాం నాయన, అడ్డులన్నీ గర్దిస్తున్నాం నాయన, అభ్యంతరాలన్నీ గర్దిస్తున్నాం నాయన. నజరేయుడైన యేసు నామములో అందరికి విజయం కలుగును గాక, సంఘమునకు విజయం కలుగును గాక. దేవానికి వందన. అన్ని విషయాలలో మెరుగుపడి గొప్ప కార్యాలు చూచున్నట్లు ప్రతి ఒక్కరి విశ్వాసమును ప్రభా అగ్నికి పరీక్షింపబడినప్పుడు ఎలాగూ సువర్ణము మెరుస్తుందో నాయన అందరి విశ్వాసము కూడా పరిపక్వతలోనికి వచ్చునుగాక, పరిపూర్ణతలోనికి వచ్చునుగాక అని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామన్న ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము, ఆయన సన్నిధి, ఆయన తోడు, ఆయన కాపుదల సదాకాలము మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్.